వాటిని ఏమంటారు? ఒకటి పెద్ద బోటు, ఇంకోటి బోస్టింగ్ బోటా? సో ఇదైతే బోటింగ్ అనమాట. మంచిగా చెప్పాను కదా, పెద్దోళ్ళకు 50, పిల్లలకు 30. ఒక స్పీడ్ బోటింగ్, చిన్న స్పీడ్ బోటింగ్ ఉంటుంది. ఒక రౌండ్ వేస్తాం అనమాట. సో ఇది కరెక్ట్ టైమింగ్స్ ఉన్నాయి. 9:30. సో ఎగ్జాక్ట్ 9:30 బోట్ ఎక్కుదాం. బోట్ కాడ అయితే ఎవరు లేరు, ఎక్కేద్దాం. అంటే ముందు రావడం వల్ల ఇన్ని బెనిఫిషియరీ ఉన్నాయి, కాకపోతే మనం తోలేము. ఆపరేటింగ్ తెలుసారా? తెలుసా? సో నాకు తెలుసు అది పాతది అనుకుంటా కదా అక్కడ లైఫ్ జాకెట్. అది పాతది లైఫ్ జాకెట్ చూసిందా? సో ఇది బోట్. సో ఇక్కడ నుంచి ఫ్యామిలీ అలా పోవచ్చు. కానీ స్పీడ్ బోట్ కూడా ఉంది పక్కన. స్పీడ్ బోట్ నుంచి కూడా పోవచ్చు. సో స్పీడ్ బోట్ వచ్చేసి 350. అది 600. స్పీడ్ బోట్ వచ్చేసి 600. మరి పర్సన్కి ఎట్లా ఇస్తుంది? అదే 350 రా. 1 to 4 మెంబర్స్, నలుగురికి 350 అంట. ఒక్కరికి వచ్చేసరికి 50 పెద్ద బోట్ మీద. లైఫ్ జాకెట్స్ ఇస్తారు, ఒక రౌండ్ వేస్తారు డ్యామ్కి అట్లా. సో డ్యామ్ దగ్గర అట్లా ఒక చిన్న రౌండ్ వేసి తీసుకొస్తారు. సో స్టార్ట్ చేస్తుంటే అది కూడా ఎక్కే ఛాన్సెస్ ఉంటుండే, కానీ ఆయన స్టార్ట్ లేదు. దానికైతే ఇది బోటింగ్. గాలి, మంచి కొండల మధ్యలో మంచిగా పిచ్చుకల్ సౌండ్స్. ఇక డిస్టర్బ్ చేయకండి బ్రో. సో మొత్తానికైతే ఇది అన్నమాట. లోపలికి వెళ్దాం. అన్నీ ఎక్స్పెరిమెంట్లు అవుతుంది బ్రో. ఏమన్నా అన్నారుగా? అన్నాక చూసుకుందాం. స్పీడ్ బోట్ ఎక్కి ఫుడ్ తమ్నైల్ పెట్టరా? మేము కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మోటర్ వాడు అరే ఫ్యూయల్ పోసుకోవాలి కదా, వాడు అది లేకుండా కాబట్టి ధైర్యంగా ఉన్నట్టు. అరే దీని ఇంకో 2 సీట్లు ఉండేరా? 4 చేసింది, నెంబర్ 4 చేసింది అక్కడ. సో మొత్తానికైతే ఇది వద్దన్నా ఏం కాదు నాయన. ఫోటో తీస్తాం. అక్కడికి వెళ్ళి ఫోటో అట్టుండి అక్కడ నుంచి ఫోటో. చిన్నపిల్లలు అనుకుంటున్నా. అరే ఇది అయినా కాళ్ళకు అందుతుంది కదా అంతా. పవన్ సార్ స్టార్ట్ చేయ. పవన్ సార్ ఆడదాకా పోదాం. దాన్ని ఎట్లా ఆపాలో కూడా తెలియదు మనకి. ఇంత అంగడంగడ చేస్తాం అనుకుంటే ఇంక ఎర్లీగా వస్తుండే కదా, అసలు రానియకపోతుండే అప్పుడుగా. అవు నిజం రా బ్రో. ఏంటి బ్రో అంతా ఊగిపోతుంది? అరే ఒక మంచి ఫోటో. మొత్తానికి అయితే ఇది పెద్ద బోట్ అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే ఎక్కేది, నాకు తెలిసిన మటుకైతే ఫస్ట్ టైం ఎక్కేది. నాకు వెళ్ళిపోతుందా అనిపించింది ఒకసారిగా. అరే బోట్ వెళ్ళిపోతుందిరా. కాదురా బోట్ వెళ్తున్నట్టు చూడు. సరికి ఇది కిన్నర్సాని అనమాట. సో బోటింగ్ ఉంది, బోటింగ్ ఫెసిలిటీ ఉంది. మంచిగా వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ రాకండి, నార్మల్గా 9 ఆ టైంకి, 9:30 ఆ టైంకి. అయినా మార్నింగ్స్ ఎవరు రారు. సో ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది రావడానికి. అరే అక్కడ పైకి ఎక్కచ్చు కదా మాదిగా, అక్కడ పైకి ఎక్కచ్చు కదా. అది అట్లా నుంచి పైకి ఎక్కితే పోదామా? అటు పోదాం. అదేదో మంచిగా ఉంది బ్రో. మళ్ళీ కట్టేస్తావా ఇది? సో దీనికి చిన్న
నిచ్చన్లా ఉంది. సో ఇక్కడ ఒక చిన్న తాడు కట్టి లోపలికి రానియకుండా పెట్టిండు. అరే అటు పోదాం రా సాయి బండి తీసుకో పాటు. డ్యూటీ చేసిండు, ఓపెనింగ్ చేసిండు, వాడే క్లోజ్ చేసిండు. ఇగో ఇట్లా పెట్టాలా స్టైల్ సికిందర్ మోడల్. సో అక్కడికి వెళ్ళిపోదాం. అది మంచిగా ఉంది. అంటే మనం ఇందాక డ్యామ్ మీద ఉన్నప్పుడు చూసిన వ్యూ అది ఎట్లుంటుందో ఏమో చూద్దాం. తెచ్చుకొని సాయి సో అది డ్యామ్. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది, డ్యామ్ వ్యూ. ఏమైందిరా? సో ఇది డ్యామ్ వ్యూ. ఏమైందిరా? ఎవరు వచ్చినా ఏముంది? అంకుల్ పేరు ఎప్పుడే. సో అది బోటింగ్, అది డ్యామ్. ఇక చెప్పేది ఏముంది, ఇక అదే ఉంది. మొత్తానికైతే అవే ఉన్నాయి అంతే. ఇక అటు పోయాక డీర్ దగ్గర చూసి అక్కడ అంటే కొత్త కూడా ఏం లేవు. సో మొత్తానికైతే ఇది వీడియో. సో మేమంతా ఫోటో దిగుదామని చూస్తున్నాం. అంటే నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు దిగుతారు. మొత్తానికైతే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది. సో ఇది కిన్నెరసాని డ్యామ్. ఏంది భయ్యా మళ్ళీ వీడు వచ్చాడు. ఈ వీడియోకి ఒక హెయిర్ కట్, ఇక్కడ ఒక హెయిర్ కట్ ఉందనుకుంటున్నారా? సో ఈ వీడియో నేను చాలా లాంగ్ బ్యాక్ తీసాను అనమాట. సో యూట్యూబ్ స్టార్టింగ్లో కిన్నెరసానికి వెళ్ళినప్పుడు, కిన్నెరసాని డ్యామ్ కాడ అంటే కొత్తగూడెంలో ఉన్నప్పుడు తీసిన వీడియో. అది ఏమైందంటే అప్పుడు ఫోన్ డ్రాప్ అయిపోయి అంటే వాటర్లో పడిపోయింది. సో ఫోన్ పాడైపోయింది. సో ఆ డేటా నేను ఎక్స్ట్రాక్ట్ చేయడం కొంచెం టైం పట్టింది కాబట్టి ఇంత డిలే అయింది. సో ఈ వీడియో అదే. సో చూడండి. అండ్ ఎందుకు అంటే ఏం తీయవై ఇట్లా ఏందో చూడండి. సో ఇది మొత్తానికి లోపల అనమాట. ఇది ఇన్సైడ్ ఫారెస్ట్కి ఇన్సైడ్ వచ్చినట్టుంది కదా.
సో అంటే డ్యామ్కి అటు కొండ మీద ఉంటే డ్యామ్కి ఇటు కొండ మీద వచ్చాము. సో మొత్తానికి అట్లా ఆ ఒక వాటర్ ఎఫెక్ట్ అంటే అండర్ వాటర్లో మొబైల్ పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందని కాదు, ఐఫోన్ కదా వాటర్ ప్రూఫ్ కదా ఏం కాదులే అన్న ఒక ధైర్యంతో అండర్ వాటర్ ఎఫెక్ట్ అన్నట్టు తీసా. అది కాస్త బెడిసి కొట్టింది. సో ఆ ఫోన్ డిలే కాస్త ఇప్పటిదాకా అయ్యి అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అది కథ అనమాట. అంటే ఈ మధ్యలో చాలా వచ్చాయి కానీ ఈ డేటా అనేది క్లియర్ కట్ కొంచెం ఫోన్ మొత్తం వాటర్ అయిపోయింది అందులో. అంటే ఇక అయిపోయింది అట్లా అయిపోయింది. సో కొంచెం తొత్తరాక కొంచెం హెచ్డికి ఉన్నది చక్కగా ఉంచుకోకుండా తూల పనికి వేస్తే ఇంత దాకా వచ్చింది. సో అది కదా మొత్తానికైతే సేఫ్గా ఇంటికైతే వెళ్ళాం. అంతే. నాకు తెలియదు, నాకు కొంచెం క్రింజ్గా ఉంది నేను అప్పుడే తీసిన వీడియోలు మళ్ళీ నేను చూసుకుంటా ఉంటే. ఐ డోంట్ నో హౌ యూ గాయ్స్ ఆర్ ఫీలింగ్ బై వాచింగ్ దోస్ వీడియోస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్. నాట్ బై బాయ్, దీని తర్వాత ఇంకొంచెం ఉంది క్లిప్, అది కూడా మొత్తం చూసేసి అప్పుడు డ్యామ్కి ఇటు సైడు మన ఇప్పుడు బోటింగ్ ఉందా, బోటింగ్ ఎదురున్న హిల్ లోపలికి వచ్చాము. అంటే మామూలుగా పాత్ ఎట్లుంటుంది ఏందని చూడడానికి వచ్చాము. ఇక్కడేమో కుక్కు అని చెప్పేసి ఉంది ఎంట్రన్స్. నేను సగం తడిసి సగం తడవకుండా ఇంకా పైన ఏముండదు, జారిపోతుంది. అవసరం అంటే పైకి ఇంటి దాకా రావడం. అక్కడ బోటింగ్ కనపడుతుంది, అక్కడ చూసిరా బోటింగ్ కనపడుతుంది. సో దానికి ఇచ్చేయచ్చు. నేను సగం తడిసిపోయినా అంటే ఇందాక కొంచెం దాన్ని స్టంట్ అనాలా డంట్ అనాలా ఒక బొక్క పడ్డది. అయితే ఇప్పుడు నేను తీసే ఇది ఏం ఫోన్ రా, ఐఫోన్ ఎస్సీ. ఐఫోన్ ఎస్సీలో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. తప్పదు అంటే వాటర్ ప్రూఫ్ అని అంటారు కదా, సో దానికోసం అని చెప్పి అందుకు ఉంది అని చెప్పేసి లోపలికి డిప్ చేసి పెట్టాను. సో వాటర్ కొంచెం స్విచ్ ఆఫ్ అయిపోయింది వాటర్ ఫోను. పోయినాక చూడాలి అది ఆన్ అవుతుంది ఆన్ అవ్వదు. సో మొత్తానికైతే కాసేపు పైకి ఎక్కిన తర్వాత ఏమైందంటే పౌచ్ ఎదురా అంటే వాడు జేబులు ఎత్తుకింది లేదు, వీడి జేబులు ఎత్తుకింది లేదు. తీరా సాయిగాడు మళ్ళీ కింద దిగి చూస్తే అది లోపల పడిపోయింది, నీళ్ళల్లో పడిపోయింది. పడిపోయింటే మొత్తం కింద పడిపోలే, కింద ఇంకో చిన్న స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ మీద పడ్డది. సో అందులో చెయ్యి పెట్టి ఈ సగం మళ్ళీ చేతులు పెట్టి తీసిండే. సో అదే అనమాట. కాసేపు ఎక్కువసేపు ఉంటే లోపలికి వెళ్ళిపోతున్నాము. సో మొత్తానికి ఫారెస్ట్ లోపల అనమాట, వీళ్ళ లోపలిది. ఏమో మరి వీడియో తీయడం అయితే తీస్తున్నాం కానీ ఎట్లా వస్తుంది తెలియదు. ఒకవేళ ఇన్ కేస్ ఈ వీడియో అప్లోడ్ అయితే అవుతుంది లేకుండా, ఎందుకంటే నాకు డౌటే. ఎందుకంటే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ నా ఫోన్లో ఉన్నాయి. సో అది ప్రస్తుతానికైతే స్విచ్ ఆఫ్లో ఉంది. అది ఎప్పుడు డ్రై అవ్వాలి ఎప్పుడు ఆన్ అవ్వాలో తెలియదు. సో అది అయినప్పుడు ఫోటో అప్లోడ్ అవుతుందంటే నా ఫోన్ సేఫ్, అప్లోడ్ కాలేదంటే ఇక ఇది తెలియనట్టే ఇవ్వండి. దానికి రిపేర్ ఇచ్చుకోవాలా సాయి అవసరం ఆన్ మొత్తానికి అయితే ఇది ఒకటి ఎంట్రన్స్. నాకు తెలిసి కొత్త వేలాగుంది. మరి ఇక్కడ ఎవరు వచ్చింటారో తెలియదు. సగం వరకే వేసింది రోడ్డు, పూర్తిగా ఫినిష్ చేయలే. సో అది ఇప్పుడు మనం డీర్స్కి వెళ్ళి ఉన్న దగ్గర పోదాం, జింకలకి వెళ్ళి. ఎందుకులే అనుకున్నాం కానీ ఒకసారి ఆడికి కూడా పోయి చూద్దాం డీర్స్కి వెళ్ళి. అంతదాకా వచ్చి మళ్ళీ అది కూడా చూపెట్టుకుంటే బాగుంది. డీర్స్ డక్ పౌండ్ ఉంది పక్కన, డక్ పౌండ్ కూడా చూద్దాము. నా చెయ్యి అయితే నొప్పిలేస్తుందప్ప, చేతులు నొప్పులేస్తుంది. దానికైతే పవన్ సాయి తోటి చిన్నపాటి ట్రిప్ అనమాట. ఆ ఫోన్ ఒకటి అప్సెట్ చేయకుంటే బాగుంటుండే. సరే ఫోన్ అప్సెట్ చేసింది. సో చూద్దాం డీర్ స్పాట్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది ఓ జనాలు కూడా స్టార్ట్ అయిపోయినారు. సో ఇది మనం ఎటు వచ్చినామంటే నా లెఫ్ట్కి వచ్చేసి అయితే బోట్కి వెళ్ళే రూటు. ఇది వచ్చేసరికి ఇటు సైడ్ పోయినాం అనమాట. మరి వస్తూ ఉంటారు. సో ఆ డీర్ స్పాట్స్కి వెళ్ళిపోయాం, జింకల్ స్పాట్స్ దగ్గరికి వచ్చేసాము. సో అవి ఇలాగ వస్తే ఎండ ఉన్నాయి కదా, ఎండ ఉండడం వల్ల అవి ముందుకు రావట్లే అనమాట. సో చూద్దాం, అవి ఇలాగ వస్తే చూసినట్టు ఉంటుంది. సో పిల్లలకి ఆడుకోనికి కూడా ఉంది, పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. సో ఇది మీ ముందు ఉండేది డక్ పౌండ్ అనమాట.
ఇది జింకల్ది. ఇక్కడ జింకలు వస్తూ ఉంటాయి, ఇక్కడ ఈ కంచెల్లాగా వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే అక్కడ నీడలు ఉన్నట్టుంది. ఒకసారి ఆగురు అక్కడ. ఆ డక్స్ ఉన్నాయి, ఇక్కడ డక్స్ ఉన్నాయి. డక్స్ చూద్దాం సరే. డక్స్ అన్నీ ఉన్నాయి, మొత్తానికి డక్స్ అన్నీ ఉన్నాయి, జింకలు లేకపోయినా. సో ఈ డక్స్ అన్నమాట, మంచి అంటే రేర్ యానిమల్స్ ఉంటాయి. సో డక్స్. సో ఆ స్పాట్లో, ఈ స్పాట్ మొత్తం జింకలు ఉంటాయి. అరే లేవు గారు అవి ఆ? మంచి కూర్చొని తినడానికి ఇక పిక్నిక్ అన్నట్టుగా ఇది. ఇక డియర్ పార్క్ ఏరియా ఇదంతా. అక్కడ అక్కడెక్కడో ఉంది, ఇది ఇంత మించి పోదు. మా బాగుంది మా ఫోన్ ఎట్లయినా. ఆ? ఏడ్రా బా గ్యాప్లో వేసిండు. విన్నారా మీరంతా? వినకుండా నేను డబ్ చెప్తా. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్. బాయ్ బాయ్.